రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భేదములు పుట్టించి ఏంటంట? భేదములు పుట్టించి సత్యానికి లోబడకుండా. మరి దేనికి లోబడుతున్నారు వాళ్ళు? దుర్నీతికి లోబడుతూ ఉన్నారంట. మనం దేనికి లోబడాలి? సత్యానికి లోబడాలి. దుర్నీతికి కాదు కానీ, ఏమండి, అబద్ధాలకు కాదు కానీ, మోసానికి కాదు కానీ, పాపానికి కాదు కానీ మనం లోబడవలసింది దేనికంట? సత్యమునకు లోబడాలి. సత్యం అనగా క్రీస్తే సత్యముగా ఈ లోకానికి దిగి వచ్చాడు కదండి. క్రీస్తే మార్గము, సత్యము, జీవము. సత్యం అనగా క్రీస్తు అన్నమాట. ఆయన మాట సత్యము, ఆయన నడిచినటువంటి ఆ మార్గము, ఆయన వెళ్ళినటువంటి ప్రతి ఒక్క త్రోవ కూడా సత్యమైనది. ఆయన ఏ మాట అయితే పలికాడో ప్రతి మాట కూడా ఎలాంటివంట? చుంటె తేనె దారాల కంటే మధురమైన మాటలవి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సత్యమైన మాటలు దేవుడు పలుకుతూ ఉన్నాడు కనుక మనం సత్యమును అనుసరించి నడవాలి. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనలో ఇప్పుడు ఏముండాలంట? సత్యము అనేది ఉండాలి. సత్యానికి మనము లోబడాలి. మనము లోబడుతున్నామండి. సత్యం అనగా ఏమిటంట? ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా సత్యము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది అన్ని కాలాలకి సరిపోయే వాక్యం ఇది. ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా ఇది మనుషుల వలన కలిగిన మాటలు కాదు కానీ దేవుని వలన కలిగిన మాటలు. కాబట్టి నేటికి కూడా పరిశుద్ధ గ్రంథము ఏమైందంట? నిలిచి ఉంది. ఏమైందంట? నిలిచి ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాంటి సత్యమైన మాటల అనుసారంగా మనము నడవాలి. కాబట్టి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని యొక్క శాపము, ఉగ్రత దిగవచ్చునని ఇక్కడ దేవుని వాక్యము తెలియచేస్తుంది. కనుక మనము దుర్నీతికి కాదు కానీ లోబడవలసింది దేనికంట? సత్యానికి మనం లోబడాలి. సత్యంలో మనం నడవాలి. సత్యమనుసారంగా మనము నడుచుకున్నప్పుడు, జీవించినప్పుడు దేవుని దృష్టికి నీతిమంతులుగా మనము ఎంచబడి దేవుని చేత మనము అంగీకరించబడతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం ఇప్పుడు మనం చదువుతాం చూడండి. ఈ లోబట్టు గురించి మరొక మాట కానీ మనం చూసినట్లయితే కనుక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునామానికి మహిమ కలుగును గాక. మరొక చదువు ఇదే మాట. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఎవరికి లోబడాలంట? దేవునికి లోబడాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇప్పుడు ఎక్కడైతే దేవునికి మనం లోబడతామో వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవరు? అపవాది శోధన, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు మన యొద్ద నుండి పారిపోవాలంటే గనక, మనకు మేలు కలగాలంటే గనక, ఇదిగో మనకు ఎంతగానో దీవెన కలగాలంటే గనక మనం ఎవరికి లోబడాలంట? డైరెక్ట్ గా దేవుడు చెప్తున్న మాట ఇది. దేవునికి మీరు లోబడినట్లయితే గనక ఏదైతే మీకు వ్యతిరేకంగా ఉందో, ఏదైతే మిమ్మల్ని ఎదురిస్తూ ఉందో, ఏదైతే మీకు అడ్డంగా నిలబడుతూ ఉందో, ఏదైతే మిమ్మల్ని బాధిస్తూ ఉందో ఆ శోధన మీ యొద్ద నుండి పారిపోతుందంట. దేవనామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు పారిపోతుందండి? దేవునికి లోబడినప్పుడు. మనం లోబడుతున్నామా దేవునికి? దేవుని వాక్యానికి కానీ, దేవునికి కానీ, దేవుని సన్నిధికి కానీ మనం లోబడుతున్నామండి. లోబడాలనే దేవుని వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉంది. మనం దేవునికి లోబడాలి. లోబడినప్పుడే ఆయన నీతి మనలో నివసిస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే దేవుని నీతి మనలో ఉందో మనం దేవుని చేత అన్ని విషయాలలో అంగీకరించబడుతూ ఉంటాం. దేవునామానికి మహిమ కలుగును గాక.